ప్రపంచంలో కొంతమంది లేకపోతే కొన్ని ఉండవండి. మీరు త్వరగా చూస్తే కనుక ఈ వ్యక్తిని చూస్తున్నారు, క్రిస్టోఫర్ కొలంబస్. ఎవరికైనా తెలుసా అండి క్రిస్టోఫర్ కొలంబస్? హూ ఈజ్ క్రిస్టోఫర్ కొలంబస్? మీరు చూస్తున్నారు క్రిస్టోఫర్ కొలంబస్. ఏంటి తన యొక్క ప్రత్యేకత? ఏం కనిపెట్టాడని అంటే ఆలోచన చేస్తే, అగ్రరాజ్యంగా పిలవబడుతున్న అమెరికా దేశాన్ని కనిపెట్టాడు ఈ వ్యక్తి. అప్పటి వరకు ఈ వ్యక్తి కనిపెట్టేంత వరకు, డిస్కవర్ చేసేంత వరకు అమెరికా లాంటి దేశం ఉందని ఎవరికి తెలియదు. ఆ వ్యక్తి 14th సెంచరీలో అమెరికాని కనుగొన్నాడు. ఈ చాలామంది అంటారు కొలంబస్ లేకపోతే అమెరికా లేదని. ఇంకా మనం మాట్లాడుకోవాలంటే మీరు తర్వాత ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్. థామస్ ఆల్వా ఎడిసన్ అంటే గత రాత్రి నేను కూడా చెప్పాను, లైట్ అనేది ఈరోజు మనం చూస్తున్నాం. చాలా చక్కటి లైటింగ్లో మనందరూ కూడా ఉన్నాం. పగటిని తలపించేటువంటి లైట్లు ప్రపంచంలో ఉన్నాయి. ఒకవేళ కనుక ఈ శాస్త్రవేత్త కనుక లేకపోతే, ఈ క్రైస్తవ శాస్త్రవేత్త కనుక లేకపోతే మనం ఇప్పటికీ చీకట్లో బ్రతికేవాళ్ళం. ఈ ప్రపంచానికి లైట్ని అందించాడు థామస్ ఆల్వా ఎడిసన్. లేకపోతే, పుట్టకపోతే మనకు లైట్ ఉండేటువంటిది కాదేమో. ఇంకా మనం చెప్పాలంటే మరొక వ్యక్తిని మీకు చూపిస్తున్నాను, నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ అండ్ మైకేల్ కాలిన్స్. ఈ ముగ్గురిని మీరు చూస్తున్నారు కదండి. ఎవరు అని ఆలోచన చేస్తే ఈ ముగ్గురేనండి తొలిసారిగా చంద్రమండలం మీదకి అడుగుపెట్టినటువంటి మానవులు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ అండ్ మైకేల్ కాలిన్స్. రీసెంట్గా నేను ఆగస్ట్ సెప్టెంబర్లో అమెరికాలో దేవుని వాక్యాన్ని అందించడానికి వెళ్ళినప్పుడు హ్యూస్టన్ అనేటువంటి మహానగరానికి వెళ్ళాను. అక్కడ నాసాలో కొంతమందిని కలుసుకోవడం జరిగింది, వారికి వాక్యాన్ని చెప్పడం కూడా జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు చాలా విషయాలు నేను తెలుసుకున్నాను. నాసాలో ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవ శాస్త్రవేత్తలే. వారు చెప్తుంది ఏంటంటే, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఆ వ్యక్తి 1969 జూలై 21వ తారీఖున 3,84,400 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ చంద్రమండలం మీదకి అడుగుపెట్టాడు. అప్పటి వరకు మన భారతీయులు, ఆ తర్వాత ఇంకా చాలామంది ఇండోనేషియా వాళ్ళు కావచ్చు, అస్సాం వాళ్ళు కావచ్చు, ఇంకా చాలా దేశాల వారు అనుకున్నారు చంద్రుడు దేవుడు అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే శాస్త్రవేత్త అయినటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఆ చంద్రమండలం మీదకి అడుగుపెట్టి, చంద్రుడు దేవుడు కాదయ్యా, చంద్రుడు కూడా ఒక గ్రహమే, చంద్రుడు కూడా దేవుని సృష్టే అని చెప్పి నిరూపించి అక్కడ పరిశుద్ధ గ్రంథాన్ని చదివారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ప్రతి ఆదివారం కూడా మనం సాక్రమెంట్ తీసుకుంటాం. ప్రభు యొక్క బల్లను మనం సమీపిస్తాం, రొట్టె ద్రాక్షారసం. అక్కడ శాంపిల్ అక్కడ ఉంచి దేవుని నామను మహింపరిచి, దేవుని గణపరిచి మరలా భూమికి తిరిగి వచ్చారు. ఒకవేళ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కనుక లేకపోతే చంద్రమండలానికి వెళ్ళేటువంటి మానవుడు ఒక్కడు కూడా ఉండేటువంటి వారు కాదేమో. ఎందుకంటే మొదటిసారిగా ఆ వ్యక్తి వెళ్ళాడు, చంద్రమండలానికి మార్గాన్ని అన్వేషించాడు, తెలుసుకోగలిగాడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆ తర్వాత 4వ వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను. ఈ వ్యక్తి పేరు గొప్ప దైవజనుడు, భారతదేశాన్ని వెలిగించినటువంటి గొప్ప దైవజనుడు విలియం కేరీ. విలియం కేరీ బ్రిటన్లో పుట్టినటువంటి వాడు, భారతదేశానికి వచ్చాడు. నిజంగా 32 భాషల్లో బైబిల్ని తర్జుమా చేశాడు. సతీ సహగం అనేటువంటి సాంఘిక దురాచారం రూపుమాపాడు. వితంతు వివాహాల్ని అరికట్టాడు. అనేక మంది సాంఘిక దురాచారాన్ని రూపుమాపడం మాత్రమే కాకుండా భారతదేశంలో మొట్టమొదటి యూనివర్సిటీని ఆయనే ప్రారంభించాడు. భారతదేశంలో పోస్ట్ ఆఫీస్ని ఆయనే ప్రారంభించాడు. భారతదేశంలో మొదటి బ్యాంకుని ఆయనే ప్రారంభించాడు. స్త్రీలు చదువుకోవాలని ఆ గొప్ప సంస్కరణలు చేసినటువంటి వాడు. ఇంకా చెప్పాలంటే భారతదేశంలో మొట్టమొదటి న్యూస్ పత్రికను ఆయనే ప్రారంభించాడు. భారతదేశంలో ప్రింటింగ్ ప్రెస్ను ఆయనే ప్రారంభించాడు. బ్యాంకింగ్ వ్యవస్థను ఆయనే ప్రారంభించాడు. భారతదేశంలో గొప్ప గొప్ప సంస్కరణలు చేసినటువంటి గొప్ప దైవజనుడు విలియం కేరీ. ఒక భారంతో భారతదేశానికి వచ్చాడు. బూడిద పరుచుకుని ఆ బూడిద మీద భారతదేశ పట్టం వేసుకుని, ప్రభువా ఈ దేశాన్ని రక్షించండి అయ్యా, ఈ దేశం దురాచారాల నుంచి ఈ దేశం రక్షించబడాలి, మూఢనమ్మకాల నుంచి ఈ యొక్క దేశం రక్షించబడాలి, ఈ యొక్క చేతబడి చిల్లంగి శక్తుల్ని ఆశ్రయిస్తూ అవే దైవాలుగా భావిస్తున్నటువంటి భారతీయులు సత్యాన్ని తెలుసుకోవాలని భారతదేశానికి వచ్చాడు. చదువు నేర్పించాడు, పోస్ట్ ఆఫీస్ని ప్రారంభించాడు, బ్యాంకింగ్ వ్యవస్థను ప్రారంభించాడు. ఆ తర్వాత ఫస్ట్ వెర్నాక్యులర్ న్యూస్ పత్రిక నానే ప్రారంభించాడు. ఆ వ్యక్తి గనక రాకపోతే మనకి ఈ రోజున తెలుగు బైబిల్ ఉండేది కాదు. ఒక దైవజనుడు చొరవ తీసుకోకపోతే ఇది మన చేతుల్లోకి తెలుగు బైబిల్ వచ్చేటువంటిది కాదు. తెలుగు భాషలోకి బైబిల్ తర్జుమా చేసినటువంటి గొప్ప దైవజనుడు డాక్టర్ విలియం కేరీ. నేను ఎందుకు మాట చెప్పాను తెలుసా? వారు కారణ జన్ములు. భారతదేశంలో అనేక భాషల్లోకి బైబిల్ని తర్జుమా చేయడానికి వచ్చాడు సార్, కారణ జన్ముడు అండి అని అనొచ్చు. నేను చెప్పిన క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికా దేశాన్ని కనిపెట్టినటువంటి వాడు, కారణ జన్ముడు అని మీరు మాట్లాడొచ్చు. వాళ్ళు గనక లేకపోతే కొన్ని వ్యవస్థలు ప్రపంచంలో ఉండేటువంటి కావును మనం అనుకుంటాం. రోజున నీవు కూడా కారణ జన్ముడివే. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. నీ పట్ల కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. నువ్వు దేవుని దృష్టిలో విలువ కలిగినటువంటి వ్యక్తివి.
దేవుని దృష్టిలో నువ్వు అత్యంత విలువ కలిగినటువంటి వ్యక్తి. అందును బట్టి దేవుడు అంటున్నాడు, రాజులను యాజక సమూహం అన్నాడు. దేవుని సొత్తు అయిన ప్రజలు నేను కొనుక్కున్నాను, నీవు నా సొత్తు విలువ పెట్టి కొనుక్కున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని దృష్టిలో ఒకళ్ళు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి తారతమ్యాలు లేవు. దేవుని ముఖంలోంచి ఒక తెగవారు, దేవుని భుజాల్లోంచి మరొకళ్ళు, దేవుని ఉదరులోంచి మరొక కొల జాతి వారు, కాలాల్లోంచి మరొక జాతి వారు వచ్చారనేటువంటి ప్రిన్సిపల్ దేవుని వాక్య ప్రకారం తప్పు. దేవుని దృష్టిలో అందరూ సమానులే. హల్లెలూయా. అందును బట్టే గాడ్ క్రియేటెడ్ us ఇన్ హిస్ ఇమేజ్ అండ్ హిస్ లైక్నెస్. దేవుడు తన స్వారూప్యంలో తన రూపంలో దేవుడు మనల్ని కలుగు చేసుకున్నాడు. అంటే మనందరం కూడా దేవుని స్వరూపాలమే. దేవుడు ఏ ఒక్కరిని కూడా ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చేయలేదు. అందరినీ కూడా ఒకే దృష్టితో చూసేటువంటి వాడు దేవాది దేవుడు. ఈరోజు నేను ఒక మాట నేను చెప్తున్నాను, వీళ్ళందరూ కూడా లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చారు ఒక ప్రత్యేకమైన కారణాన్ని బట్టి. యేసు కూడా కారణ జన్ముడే. హల్లెలూయా. యేసు ప్రభు వారు కూడా కారణ జన్ముడే. ఒక మాట నేను త్వరగా మీతో 3 విషయాలు మీతో మాట్లాడతాను రాత్రి కాల సమయంలో. ఈరోజు ఏనాడు కూడా నిన్ను తక్కువగా ఏనాడు కూడా చూసుకోవద్దు. దేవుని యొక్క ప్రతిబింబాలం అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నేను దేవుని చేతిలో ఉన్నాను, దేవుడు నన్ను సృజించాడు, దేవుడు నా పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు, దేవుడు ఏనాడు కూడా నా పట్ల గొప్ప ప్రణాళికలే కలిగి ఉంటాడు అనే విశ్వాసంతో ఈ రోజున దేవుని వాక్యాన్ని వినండి. దేవాదేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యం జరిగించడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. దేవాదేవుడు మీ కన్నీటిని తొడవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ దుఃఖ దినాలు సమాప్తం చేయడానికి యేసునాథుడు ఇష్టపడుతున్నాడు. భయపడొద్దు. ఈరోజు ఒక్క మాటను దైవజనుడికి చెప్తున్నాను, డు నాట్ బి అఫ్రైడ్. భయపడొద్దు. భవిష్యత్తుకు భయపడొద్దు. నీ జీవితాన్ని బట్టి భయపడొద్దు. నీ బిడ్డలను బట్టి భయపడొద్దు. రోగాలు ప్రబలుతున్నాయి, రోగాలను బట్టి నువ్వు భయపడొద్దు. ఇంకో మాట చెప్తున్నాను, మరణానికి కూడా నువ్వు భయపడొద్దు. మరణానికి కూడా భయపడొద్దు. ఎందుకంటే మరణపు విల్లును మరణపు ములును విరిచిన సజీవుడు మన దేవుడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని మరణాన్ని శాసించినటువంటి దేవుడిని మనం కలుగున్నాం. కాబట్టి మనం కూడా మరణానికి భయపడనక్కర్లేదు.